వక్స్ బోర్డు ఉన్నట్టే హిందువులకి సనాతన బోర్డు ఉండాలని అంటున్నాం. ఒక హిందూ దేశమైనా మనకు మనది మనం ఒక బోర్డు చేసుకోవాలి అనే ఒక ఆలోచన వచ్చిందంటే మీరు ఇక్కడనే అర్థం చేసుకోండి. అంటే మన హిందూ దేశం, మన హిందువులు ఉన్న మే హిందువులం అందరం హిందువులే ఉన్న ఈ దేశంలో ఎక్కువ హిందువులే ఉన్న ఈ దేశంలో హిందూ మతం కోసం ఒక బోర్డు చేసుకోవాలి అనే ఆలోచన వచ్చిందంటే మనం ఎంత ప్రమాదంలో ఉన్నాం. ఇక్కడనే ఆలోచించండి. మనకు ఆన్సర్ దొరికిపోతది. ముస్లిమ్స్‌లకి వక్ఫ్ బోర్డు ఉన్నట్టు హిందువులకి ఈడ ఉండాలంటే అంటే, అంటే ఎందుకుండాలి మనకు? ఇన్ని రోజులు లేనిది మనం ఇప్పుడు ఉండాలి. ఇన్ని రోజులు లేకుండా ఉన్నాం. కానీ పరిస్థితులు బాలేవు. అందుకనే పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఏమన్నాడు? హిందువులకి కూడా ఒక బోర్డు సనాతన బోర్డు ఉండాలి. దేనికోసం అన్నాడు? ఆ! అంటే పరిస్థితులనేది అస్సలే బాలేదు. మన హిందూ మతం మీద జరుగుతున్న దాడులైనా, దేవుళ్ళ మీద చేసే జోకులైనా, హేళనైనా అది మితిమీరిపోతున్నాయి. ఇవన్నీ అరికట్టడానికే ఈ సిట్యుయేషన్ ఇవేం బాలేవనే ఇవన్నీ అరికట్టడానికే బోర్డని పెట్టుకుంటున్నారు.